నిపుణులతో ఖచ్చితమైన డిపిఆర్ సిద్ధం చేయించి అవుట్ఫాల్ స్లూయిజ్లను పునర్నిర్మిస్తామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. శుక్రవారం సాయంత్రం కోడూరు మండలం పాలకాయ తిప్పలో అవుట్ఫాల్ స్లూయిజ్ను ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కేంద్ర బృందం అధికారులు డాక్టర్ ఫారెస్ కాంకరర్, ఎంవి రమణమూర్తి, డాక్టర్ సతీష్ పరిశీలించారు. సమస్య శాశ్వత పరిష్కారానికి అనువైన చర్యలపై కేంద్ర బృందం శాస్త్రవేత్తలతో ఎంపీ, ఎమ్మెల్యే చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గంలోని 7 అవుట్ఫాల్ స్లూయిజ్లను పునర్నిర్మించవలసిన ఆవశ్యకత గురించి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. 7 అవుట్ఫాల్ స్లూయిజ్లను పునర్నిర్మాణం ద్వారా గత కొన్నేళ్లుగా అవనిగడ్డ నియోజకవర్గంలో సాగుకు దూరంగా ఉన్న 10,000 ఎకరాలను సాగులోకి తేవటమే కాకుండా పెరుగుతున్న సముద్ర మట్టాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులోనూ సముద్రపు ముంపు సమస్య తీర గ్రామాలకు తాకకుండా నిపుణుల నేతృత్వంలో ఖచ్చితమైన డిపిఆర్ రూపొందించి కేంద్ర దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులకు తోడు అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో మ్యాచింగ్ గ్రాంట్ పొంది ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలియజేశారు. Sini